బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. 42% సాధించే వరకు విశ్రమించబోమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేఖ. మద్దతు కోసం అఖిలపక్షంతో కలుస్తామని విన్నపం. నేడు సభలో చర్చకు రాబోతున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఏది ఏమైనా ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. సరే, కులగణనలో కొన్ని తప్పులు ఉండొచ్చు, ఇంకొకటి ఒకవైపున ఉన్నా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యకి ఈ గవర్నమెంట్ ఒక కొలిక్కి తీసుకొచ్చిందని చెప్పాలి. రాహుల్ గాంధీ ఇనిషియేట్ తీసుకోవడం, రాహుల్ గాంధీ పదే పదే కులగణన ప్రస్తావన చేయడం, దాన్ని మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మోడల్గా తీసుకొని దీన్ని దేశవ్యాప్తంగా చూపించాలి అని ఒక ప్రయత్నం చేయడంతో మన తెలంగాణలో కులగణన సాధ్యమైంది. ఏదో ఒక డేటా బయటకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఆ డేటా సహాయంతో 42% రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో ఆ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఖచ్చితంగా శుభ పరిణామమే. ఇప్పుడు అన్ని పార్టీలు బీఆర్ఎస్తో సహా బీజేపీతో సహా అన్ని పార్టీలు బీసీ వాదం ఎత్తుకున్నాయి. ఇంతకంటే గొప్ప విషయం ఏముంది? ఒకప్పుడు అసలు మాట్లాడడానికే అవకాశం లేకుండా ఉండే. తెలంగాణ గురించి ఎట్లాగైతే ఒకప్పుడు మాట్లాడితే అదొక నిషేధిత పదంగా చూశారో, ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద బీసీల మీద మాట్లాడకపోతే, బీసీ వాదం మీద మాట్లాడకపోతే మాకు పుట్టగతులు లేవు అని అన్ని పార్టీలు అనుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు అందరూ నాయకులు. సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఇప్పుడున్న గవర్నమెంట్కి వెళ్తుంది. రాహుల్ గాంధీకి వెళ్తుంది, రేవంత్ రెడ్డికి వెళ్తుంది. దీంట్లో ఇది ఎట్లా గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేస్తున్నారేమో, ఉన్న విషయం మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రం దేనికోసం? ఎస్సీ ఎస్టీ బీసీలు అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏమైనా ఉపయోగపడుతుందేమో తెలంగాణ కోసం కొట్లాడారు. దాంట్లోనే నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి ఒక్కసారి కూడా ఈ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఆలోచించలేదే. ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నారు, గంగుల కమలాకర్కి అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు, మనం కూడా స్వాగతించాల్సిందే. మరి ఒక్కనాడు ఉన్న రిజర్వేషన్ 34% ఉన్న రిజర్వేషన్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని 18-20% తగ్గించారు కదా. మరి ఆనాడు కనీసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడమో బిల్లు తేవడమో పక్కన పెట్టండి, కనీసం ఉన్న రిజర్వేషన్ కూడా అమలు చేయాలి. సో ఖచ్చితంగా దీన్ని స్వాగతించాల్సిందే, అభినందించాల్సిందే. అది వీళ్ళ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది, కేంద్రం కోర్టులో ఉంది. ఆయన అదే సమయంలో ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఇక ఆయన ఏ సైలెంట్గా ఉన్నా నడుస్తుంది అనుకున్నా కూడా పొరపాటే. వీళ్ళ మీద కూడా ఇంకా యుద్ధం చేయాల్సింది చాలా ఉంది. రేపొద్దున ఆయన ఏ రకంగా కొట్లాడబోతున్నాడు, ఇక నా పని అయిపోయింది, నేను బిల్లు పాస్ చేసినా, ఇక నేను పంపించినా, ఇక వాళ్ళు చూసుకుంటారని అనుకుంటే తప్పు. ఢిల్లీకి పోవాల్సిందే, కొట్లాడాల్సిందే, ప్రజల్ని సమాయత్తం చేయాల్సిందే. అది మీ బాధ్యత. ఇక్కడ తీర్మానం చేసి బిల్ చేసి ఇక మేము వదిలేసినామనంటే కుదరదు. అన్ని పార్టీలని, అన్ని సంఘాలను ఏకతాటి మీద తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన సభలో మొత్తం 5 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు 2025, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 2025 బిల్లులు రెండింటిని కలిపి సభలో చర్చించారు. బీసీలకు సంబంధించి 2 బిల్లులు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లులు సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం అన్ని విపక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను శాసనమండలి ఆమోదించిన అనంతరం పార్లమెంట్ ఆమోదానికి పంపబోతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని అందులో విన్నవించారు. అండ్ దాంతోపాటు మరో 3 బిల్లులు ఉన్నాయి. ఏంది? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఆ పేరు మారుస్తూ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది, అదొకటి. అండ్ తెలంగాణ షెడ్యూల్డ్ కులాల బిల్లు, ఎస్సీ వర్గీకరణ 2025 బిల్లు నిన్ననే ప్రవేశపెట్టారు. ఇవాళ అది చర్చకు వచ్చి ఆమోదం తెలిపి చట్టం కాబోతున్నది. నెక్స్ట్ తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయములు 2025 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపైన మంగళవారం అంటే ఇవాళ చర్చ ఉండబోతున్నది. ఏకాభిప్రాయానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగాలు, ఉన్నత విద్య కోర్సుల్లో సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు
దాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. ఏ వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయడమే తన విధానమన్నారు. అన్ని పార్టీల నేతలు బీసీలకు రిజర్వేషన్ పెంపుపైన జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి ఏకాభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు అన్ని పార్టీల వారు కలిసికట్టుగా ఉన్నామని, సమాజానికి మంచి సంకేతం ఇచ్చారని ప్రశంసించారు. ఒకనాడు రేవంత్ రెడ్డి అధికారానికంటే ముందు అధికారం రావడం కోసం రెడ్ల చేతిలోనే అధికారం ఉండాలి అని ఏనాడైతే ఆనాడు కూడా మనం ఖండించినాం. పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉండి మాట్లాడిన మాటల్ని చాలా తీవ్రంగా ఖండించింది ఆనాడు మనమే. సో ఆనాడు మాట్లాడిన మాటలు ఈనాటికి చూసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తూ ఉన్నది. అందుకే అంటున్నాం మేము, మీరు కులగణన విషయంలో నిర్ణయం తీసుకోవడం, ఈ రిజర్వేషన్ బిల్లు పెట్టడం అభినందనీయం, సంతోషం, ఆ క్రెడిట్ మీకు దక్కుతుంది. కానీ అదే సమయంలో ఇప్పుడు ఎందుకు ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చిండు? రాజకీయంగా బతికే అవకాశం లేదు. ఇవాళ రేపు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చైతన్యమయ్యారు. మనం వాళ్ళని కాదని విస్మరిస్తే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని రేవంత్ రెడ్డి గుర్తించిండు కాబట్టే ఈ పరిస్థితి. సింపుల్. ఎందుకంటే అంత భయంకరమైన మూమెంట్ ఉన్నది. మనకు అర్థం కాకపోవచ్చు అసలు ఇది ఎక్కడిది మూమెంట్. అసలు యాక్చువల్గా ఏంటంటే లీడర్ లేడు. ఆ మొత్తం మూమెంట్ని లీడ్ చేసే లీడర్ లేకపోవడమే మన మైనస్ పాయింట్. యాక్చువల్గా వస్తాడు లీడర్, ఎవరో ఒకరు వస్తారు. ఆ క్రెడిబిలిటీ ఉన్న, నమ్మకమైన, పారదర్శకంగా పనిచేసే లీడరు ఈయనైతే మనం ఆయన వెనకాల నడవచ్చు అనే లీడర్ ఎప్పుడైతే దొరుకుతాడో ఒక సముద్రం, ఒక నది కట్టదిగి ప్రవహించినట్టుగా అటువైపు వెళ్ళిపోతారు. అది జరగాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అన్నది. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన, బీసీలకు రిజర్వేషన్ పెంపుపై కాంగ్రెస్ పార్టీ గతేడాది కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించింది. దానికి కట్టుబడి ఉన్నాం. మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన చేసి 50% పరిమితికి మించి రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే రాష్ట్రంలో కులగణన జరిపాం. కొందరు పాల్గొనలేదని చెబితే మళ్లీ అవకాశం ఇచ్చాం. బీసీ కులగణన ప్రక్రియ ప్రారంభించిన ఫిబ్రవరి 4వ తేదీన ఏటా సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించాం. సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలి ఫిబ్రవరి 4 అని నిన్న ప్రకటన చేయడం జరిగింది. గత బిల్లును ఉపసంహరించుకుంటున్నాం. గత ప్రభుత్వం 2017లో బీసీలకు 37% రిజర్వేషన్ కల్పించాలి అని బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపింది. దాన్ని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అది అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు మరో చట్టం చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అందుకే దాన్ని ఉపసంహరించుకుంటున్నాం. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో దాన్ని 29% పెంచారు. ఇప్పుడు ఏ వివాదాలకు తావు లేకుండా 42% పెంచి బీసీలకు న్యాయం చేయడమే మా విధానం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే 50% సీలింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు పెట్టింది కదా అని అంటే చాలామందికి అర్థం కావాల్సిన విషయం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% సీలింగ్ ఏనాడో ఎత్తిపోయింది ఆల్రెడీ. ఆ 50% సీలింగు 10% రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఇచ్చే క్రమంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన రిజర్వేషన్తో 50% సీలింగ్ అయిపోయింది. అది ఎప్పుడో గతంలో చెప్పినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. ఎందుకు? ఎలాంటి సైంటిఫిక్ డేటా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే తప్పవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆ సీలింగ్ పెట్టింది. సైంటిఫిక్ డేటా ఉంటే టెక్నికల్గా మనం అన్ని రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కోర్టులు కూడా చేయడానికి ఏమీ లేదు, అక్కడ ఆపడానికి ఏమీ లేదు. అక్కడ త్వరలోనే అందరం ప్రధాని వద్దకు వెళ్దాం. పార్లమెంట్లో ఆమోదం పొందితేనే రిజర్వేషన్ పెంపు అమలవుతుంది. అందుకే శాసనసభ నాయకుడిగా కేసీఆర్కు, బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కలిసి ప్రధాని వద్దకు వెళ్ళి రిజర్వేషన్ పెంపును సాధించుకుందాం. అందుకు నేను నాయకత్వం వహిస్తా. ఇప్పటికే 100కు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం. అందరూ కలిసికట్టుగా వెళ్తే ఇది కూడా ఎందుకు సాధ్యం కాదు? ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కోరుతున్నా. అపాయింట్మెంట్ కోరుతూ ప్రధానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశిస్తున్నా. బండి సంజయ్కి కూడా లేఖ కాపీ పంపండి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి విన్నవించేందుకు సమయం తీసుకునే బాధ్యతను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తున్నా. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ పెంపును ఆమోదించేలా చేసుకుందాం. రిజర్వేషన్లు 50% దాటవద్దని సుప్రీంకోర్టు ఎందుకు అంటుందంటే 50% దాటాలంటే అందుకు సరైన లెక్కలుండాలి. కులాల వారీగా జనాభా లెక్కలు చెప్పకుండా రిజర్వేషన్ ఎలా పెంచుకుంటారని సర్వోన్నత న్యాయస్థానం అడుగుతోంది. రాష్ట్రంలో చేసిన కులగణన లెక్కలు సరైనవే అని హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో మొత్తం 56.36% మంది బీసీలు ఉన్నారు. వారికి 42% రిజర్వేషన్ కల్పించాలి అని బిల్లు పెట్టాం. దాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదు.
కేంద్రం ఆమోదం తెలపాల్సిందే. తెలంగాణలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ల పెంపుదలకు కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. సంబంధిత 2 బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని, దీనికి కేంద్రం మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్, సిపిఐ పార్టీల నాయకులతో ప్రధానమంత్రిని కలిసేందుకు అనుమతించాలి అని విన్నవించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. అండ్ దట్టు ఇంకొక బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఆయన ముఖ్యమంత్రిగా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇచ్చే నామినేటెడ్ పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి కదా, సరే ఇచ్చినవేదో ఇచ్చారు పక్కన పెట్టండి. నామినేటెడ్ పోస్టుల్లో కానీ 6 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకా పార్టీకి సంబంధించిన చాలా పదవులు ఉన్నాయి. మీ డీసీసీల పరిధిలో ఉన్నటువంటి కావచ్చు, గ్రంథాలయ చైర్మన్లు కావచ్చు, ఇంకా చాలా పదవులు ఉన్నాయి. ఇప్పుడు లోకల్ బాడీస్లో జెడ్పీటీసీలు, జెడ్పీలు, ఇవన్నీ మొత్తం పదవుల్లో సరే అదంటే లోకల్ బాడీ రిజర్వేషన్ అమలైతే అది అమలైద్ది అనుకోండి. ఇప్పుడు మీరు ఏవైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో కూడా ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేయండి. మొన్న మీరు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్లో హైకమాండ్ జోక్యం చేసుకొని పర్ఫెక్ట్గా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఇచ్చే ప్రయత్నం చేసింది కదా. సిపిఐ కూడా ఒక బీసీకి ఇచ్చింది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రేపటి నుంచి మీరు ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో ఇదే తరహా విధానాన్ని అవలంబించండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉన్నది అని నిరూపితమవుతుంది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గట్టిగా కొట్లాడుతాడు అని బీసీలకు కూడా నమ్మకం పెరుగుతుంది. అది ఆ బాధ్యత మీ పైన ఉన్నది. ఇప్పుడు మీరు ఇదంతా చేసి రేపు 6 మినిస్టర్లు మళ్ళీ 3-4 మీరే ఎత్తుకపోయారు అనుకో, కథం అయిపోయా. ఆడేం చేసినావు, ఈడేం చేస్తున్నావు అని అంటారు. మీ చేతిలో పని మీరు చేయాలి కదా. ఫస్ట్ పార్లమెంట్ ఆమోదం ఇదంతా ఒక భాగం. మీ చేతిలో ఉన్న పని మీరు ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది కదా.